ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు మన ఆరాధనకు సహకరంగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. గమనించండి ప్రియులారా, మన ఆరాధనకి యోగ్యుడైన దేవుడు మహాగణుడుగాను మహోన్నతుడుగాను పరిశుద్ధుడుగాను నిత్య నివాసినైన వాడుగాను ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. అయితే మహాగణుడైన దేవుని గురించి ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు ఆలోచన చేద్దాం. మొదటగా, ఆయన మహాగణమైన దేవుడు. పరలోకములో మన ప్రభు నిత్యము ఘనమైన ఆరాధనలో ఉన్న సింహాసనాసీనుడు. అయితే పరలోకము నుండి భూలోకానికి మానవుడిగా దిగివచ్చాడు. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనములో తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడనని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగనే ఆ ఘనమైన మహాదేవుడు ఘనహీనుడైనటువంటి క్రీస్తుగా మనకు కనబడుతూ ఉన్నాడు. మహోన్నతుడును పరిశుద్ధుడును మహాగణుడైన ప్రవక్తగా ఎంచబడిన క్రీస్తు ప్రభువును సొంత ప్రజలు ఘనహీనునిగా ఎంచి అభ్యంతరపడిరి. పాపమానవులమైన మనం ఘనహీనమైన శరీరము గలవారముగా ఉన్నాం. దేవుని చేత సృష్టించబడి దేవుని చేతనే ఆశీర్వదింపబడిన ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడు. ఆ పాపమే ఘనహీనునిగా చేసింది. సర్వమానవాళి ఘనహీనులుగా నిత్య మరణమునకు పాత్రులము అయ్యాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో ఏలయనగా పాపము వలన జీతము మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము. గమనించండి ప్రియులారా, శిలువలో ఘనహీనమైన మరణమును పొందాడు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. అలాగనే 3వదిగా, మనకు మరలా ఘనత ఇచ్చుటకు ప్రభువు వచ్చెను. ఘనహీనుడైన మానవునికి మరలా ఘనత ఇచ్చుటకు ఆ దేవాది దేవుడు సమస్తమును వదిలిపెట్టి దాసునిగా రిక్తునిగా మనుష్య కుమారుడిగా వచ్చి తన ప్రాణమును పెట్టి మనల్ని విమోచించి రక్షించి ఘనత ఇచ్చెను. క్రీస్తు భూమిపై 1000 ఏండ్లు శాంతి సమాధాన రాజ్యమును స్థాపించి పరిపాలించబోతూ ఉన్నాడు. నాడు మనకు ఘనత కలుగును. పేతురు వ్రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, బలహీనులమైన మనకు ఘనత ఇచ్చిన ఆ ప్రభువుకి ఏమివ్వగలము? ఘనత పొందనర్హుడు నీవే అని గొప్ప స్వరములతో సమర్పణ జీవితముతో ప్రభు అయిన యేసు క్రీస్తును ఆరాధించుదుముగాక. ఆమెన్.